ప్రతి కల్లుగీత కార్మికుడు సేఫ్టీ కిట్లను ధరించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీతో కాటమయ్య సురక్షా కిట్లను తయారు చేయించిందన్నారు. కల్లుగీత కార్మికులు ఈ సేఫ్టీ కిట్లను ధరించిన తరువాతనే తాటి చెట్లు ఎక్కాలని సూచించారు వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్లో కాటమయ్య సేఫ్టీ కిట్లను గౌడ కులస్తులకు అందజేశారు ఎమ్మెల్యే వేముల. ఇక నియోజకవర్గంలో ఉన్న 500 మంది కల్లుగీత కార్మికులకు ఈ కిట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వేముల. నగరికల్లో హెడ్ క్వార్టర్ మినాయించి మిగతా అన్ని సొసైటీలకు సంబంధించి ఈరోజు 500 కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నగరికల్ సొసైటీ ఎలక్షన్ ఉండటం మూలంగా ఆ సొసైటీ పంపిణీ చేయలేదు. మిగతా నియోజకవర్గంలో ఉండేటువంటి గౌడ సోదరులందరూ కూడా ట్రైనింగ్ పొంది ఈ సీజన్ కాబట్టి ప్రమాదం జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 500 మందికి కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్సైజ్, ఈఎస్, మిగతా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది గౌడ సోదరులు వారి వృత్తి మీద ఆధారపడి తన జీవనాన్ని గడుపుతూ ఉంటూ ప్రమాద బారిన పడి ప్రాణాలు పోవటం లేదు అవుటి వాళ్ళు అయ్యేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి క్రమంలో గౌడ సోదరుల ప్రాణాలని కాపాడాలి, వాళ్ళ శ్వాసితమైనటువంటి అంగవైకల్యానికి లోనవుతున్నారు, ప్రమాదాలు జరిగితే దాని నుంచి కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఒక కొత్త టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ కాటమయ్య కిట్టు పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రమాదాలని కాపాడవచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఈ కిట్టును ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మొదటి విడత 200 కిట్లు వచ్చినాయి. రెండో విడత ఈరోజు 500 కిట్లు వచ్చినాయి. ఈ కిట్లను గౌడ సోదరులు ఉపయోగించుకొని వాడుకొని ప్రమాదాల బారి నుంచి తమకు తాము రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచంగా దీన్ని వాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ సోదరుల పక్షాన చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.